గొప్పలకు పోతా ఉన్నారు. పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. సంస్థ విస్తరణ కోసం ఖర్చు పెడతాం. పెట్టండి, ఎవరొద్దన్నారు? సంస్థ మేము విస్తరించలేదా? 490 కోట్ల లాభాల్లో ఉన్న సంస్థని 2222 కోట్ల లాభాల్లో కేసీఆర్ గారు తీసుకొని పోలేదా? ఒక్కొక్క కార్మిక సోదరుడికి 17,000 లాభాల్లో వాటా వచ్చే స్థాయి నుంచి మేము అడుగులు పెట్టినాడు. చివరికి దిగిపోయే నాటికి 10 రెట్లు 1,60,000 రూపాయలు ఇచ్చే స్థాయికి కేసీఆర్ తీసుకపోలేదా? సంస్థ విస్తరించలేదా? అదేదో మీరు కొత్తగా కనిపెట్టినట్టు, కొత్తగా చేసినట్టు డ్రామా ఎందుకు? అందుకే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోసం చేయకండి, స్పష్టంగా చెప్పండి. 33% ఇచ్చే పనే అయితే 3,70,000 ఎప్పుడు ఇస్తారు? ఖచ్చితంగా చెప్పాలి. లేదు మేము ఇయ్యం, మేము ఇంతనే ఇస్తాం 1,90,000 అంటే మరి 16.9% ఇస్తున్నాం, ఇదే మా కథ అని చెప్పాలి. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా. సింగరేణి బెల్ట్ మొత్తం కాంగ్రెస్ పార్టీని కార్మికులు గెలిపించారు, అంతా గెలిపించారు మిమ్మల్ని. మరి వాళ్ళకి మీరు ఇచ్చే బహుమానం ఇదా? నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా. మిత్రులు కూననేని సాంబశివరావు గారిని, ఏఐటీసీని కూడా అడుగుతా ఉన్నా. మీరు కార్మికుల హక్కుల కోసం కొట్లాడతామని చెప్తారు. మీరు రికగ్నైజ్ యూనియన్, ఇప్పుడు మీరు అక్కడ మీరు తప్పకుండా ఈ కుట్రపూరిత వైఖరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నదో సిపిఐ కూడా తన వైఖరి చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీ ఏఐటీసీ కూడా వైఖరి చెప్పాలి. రికగ్నైజ్ యూనియన్ మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. 16.9% ఈరోజు బోనస్కి లాభాల్లో వాటాకి మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుని మీరు గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో అదే మాదిరిగా మీరు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇట్లాగే ఉంటారా చెప్పాలి. అవును, కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 వరకు 10 ఏళ్లలో మొత్తం ఇచ్చింది 365 కోట్లే లాభాల్లో వాటా. ఇప్పుడు కూడా అట్లే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని మీరు అనదలుచుకుంటే నిరభ్యంతరంగా చెప్పండి. చిన్న రెఫరెన్స్ కోసం మీకు చెప్తా ఉన్నా, కార్మికులకు కూడా తెలవాలి కాబట్టి చెప్తా ఉన్నా. మాకంటే ముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్నది, 2004 నుంచి 14 దాకా. మొత్తం వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చింది 365 కోట్లు మాత్రమే లాభాల్లో వాటా కింద. కానీ మేము 10 ఏళ్లలో మధ్యలో కోవిడ్ ఉన్నప్పటికీ, 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నప్పటికీ మేము 9.5 ఏళ్లలో ఇచ్చింది 2,780 కోట్లు. అంటే నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. 365 కోట్లు ఎక్కడా, 2,780 కోట్లు ఎక్కడా? దాదాపు 9-10 రెట్లు. కరోనానే రాకపోతే 10 రెట్లు దాటిపోయేది. కాబట్టి ఇది మాకు వాళ్లకు ఉన్న తేడా. నేను ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కేవలం సిపిఐని ఏఐటీసీనే కాదు, నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మేము ముందే హెచ్చరించాం మిమ్మల్ని, కార్మికులను కూడా ముందే అప్రమత్తం చేసినాం. మీరు కనుక గట్టిగా లేకపోతే, పోరాడకపోతే సింగరేణిని వీళ్ళు అమ్మేస్తారు, ప్రైవేటు పరం చేస్తారని చెప్పినాం. చెప్పినట్టుగానే కేంద్రంలో ఉన్న బీజేపీ సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తుంటే దానికి అండగా నిలిచి దెబ్బతీస్తున్నది సింగరేణి సంస్థను కాంగ్రెస్ అనే మాట మళ్ళొక్కసారి నేను అంటా ఉన్నా. కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రి, ఆయన వేలం పాట పెడితే మా బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నవ్వుతూ పోయి పుష్పగుచ్చం ఇచ్చి ఆ ఆక్షన్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున మద్దతు తెలియజేస్తూ ఆక్షన్లో పాల్గొన్నారు. సింగరేణి భవిష్యత్తును దెబ్బగొట్టే కుట్రలో ఈ 2 పార్టీలు కూడా భాగస్వామ్యం అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి మా కార్మిక సోదరులు కూడా గమనించాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈ లాభాల్లో వాటా తగ్గించే పని ఏదైతే ఉన్నదో ఇది ఒక కుట్రగా, తప్పకుండా సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రగా, మీ భాగస్వామ్యాన్ని తగ్గించే కుట్రగా, మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రగా సింగరేణి కార్మికులు గుర్తించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మరి చివరిగా నేను ముగించే ముందు చేసే విజ్ఞప్తి ఒకటే. మేము తప్పకుండా సింగరేణి కార్మిక సోదరులను కోరుతా ఉన్నాం. మీ ఎమ్మెల్యేలను కలవండి. మీరే గెలిపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని. ఇంటికి పోండి, కలవండి, అడగండి. 16.9% ఎందుకు ఇస్తున్నారు, 33% ప్రకటించి అని అడగండి. ముఖ్యమంత్రి గారి దగ్గర పంపండి 13 మంది ఎమ్మెల్యేలని. ఎందుకు మీరు మాట్లాడలేదని అడగండి. భూపాలపల్లి ఎమ్మెల్యే, కొత్తగూడెం ఎమ్మెల్యే, అదేవిధంగా మిగతా చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం మంత్రిని ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు అందరూ కూడా తప్పకుండా స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. తప్పకుండా మీరు అడగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఏఐటీయూసీ కూడా గుర్తింపు సంఘం మీరు మాట్లాడాలా, స్పందించాలా. కూననేని సాంబశివరావు గారు కూడా మాట్లాడాలని కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఎవరైతే కుట్రలు చేస్తూ ఉన్నారో వారు కూడా తప్పకుండా మాట్లాడాలి, స్పందించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.